చెప్పండి హాయ్ అనండి గట్టిగానండి. హాయ్ ఆల్. మాకైతే భోగి ముందు రోజు నైటే స్టార్ట్ అయిపోయింది. కష్టపడి నేను ఒక్కదాన్ని క్లీన్ చేస్తుంటే ఎందుకుంటారో అర్థం అవ్వదు. అలా నిలబడి చూస్తున్నారు ఇక్కడ. ఎందుకు ఉంటారో తెలియదు. హెల్ప్ చేద్దామని బేసిక్ సెన్స్ ఉండదు. ఇది మా అక్కల ఇల్లు. ఫుల్ లైటింగ్ పెట్టారు. ఏట్రా బాబు వీళ్ళు ఎంత లైటింగ్ పెట్టారు, మా ఇల్లు చూస్తే బోడప్పలాగా ఇలా అప్పుడు గుర్తొచ్చింది నాకు. అప్పుడు వెంటనే మనం ఎందుకు తగ్గాలని చెప్పి మనం కూడా లైటింగ్ పెట్టేద్దామని చెప్పి ఆ టైం అప్పుడు నేను లైటింగ్ నైట్ 11 అయిపోయింది. ఆ టైం అప్పుడు లైటింగ్ పెట్టడానికి రెడీ చేస్తున్నాను నేను. మనకి ఎవడైనా ముగ్గేసిస్తే దానికి రంగులు వేయడం వచ్చు, కానీ సొంతంగా ఒక ముగ్గు వేయడం మాత్రం రాదు. అయినా కూడా ఈసారి ఆ పువ్వు మాత్రం నేనే వేసాను అనమాట. సో దానికి నేనే రంగులు దిద్దాను. నా ముగ్గు ఎలాగుందో చెప్పండి. ఎంత లావుగుంటే మాత్రం ఇలా కెమెరాలో పట్టట్లేదని ఇన్సల్ట్ చేయాలా? మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా కిందంతా ముగ్గులు వేస్తాం. ఇంక ఈ గోడ ఎందుకు ఖాళీగా వదిలేయాలని చెప్పి ఇక్కడ కూడా హ్యాపీ భోగి అని రాస్తాను. అప్పుడెప్పుడో స్కూల్లో ఇండిపెండెన్స్ డేకి రాసాం ఇలాంటివన్నీ. మళ్ళీ ఇప్పుడు టాలెంట్ అంతా ఉపయోగించి ఈ విధంగా రాసాను. ముగ్గులు వేయడం అయిపోయింది. ఇప్పుడు ఇంకా ఫోటోషూట్స్. చూసారా మా ఫోజులు. పండగకి హెయిర్ కట్ చేయించాం. మనం హెయిర్ కట్ చేసామని సంగతి అందరికి తెలియాలి కదా, అందుకే హెయిర్ లీవ్ చేసాం. ముగ్గులన్నీ వేయడం అయిపోయింది. రేపు మార్నింగ్ భోగి సెలబ్రేషన్స్ నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఇక్కడ చూడండి, మా అక్క ముగ్గులు వేయిపోయినా కూడా ముగ్గు వేసినట్టు ఫోజు. ఓకే బాయ్.